ఉపవాస దీక్షలో ఇంకో సంప్రదాయం కూడా ఉంటుంది. బహుమతి ఇచ్చే సంప్రదాయం. మీకైతే మా ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు. ఇప్పుడు మీకు ఎలాంటి బహుమతినివ్వాలో అది కూడా మీరే చెప్పండి. భేష్ రాణా గారు, భేష్. మాటల గారడి చేయడంలో మీకు మీరే సాటి. కానీ అంత సులభంగా నేను మీకేం చెప్పదలుచుకోలేదు. నేను మీకోసం ఈ ఉపవాస దీక్ష చేయగలిగినప్పుడు మీరు మాత్రం నాకే బహుమతి కావాలో కనుక్కోలేరా? రాణి గారు, చంద్రోదయం కావడానికి ఇంకెంతోసేపు లేదు. ఐ లవ్ మీ. ఇక మేమైతే సరే, మేము అన్ని చీరలు బయటికి తీస్తాం. ఇంకా ఉండిపోయాయి. మిగతా వాటికి సేవకులున్నారు. ఇందాక మీరేమంటున్నారు? రాణి గారు, మీరు మమ్మల్ని ఏదైనా కోరుకోండి అని అడుగుతున్నాం. మీరేదడిగినా సరే చంద్రోదయానికి ముందు అది తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టేస్తాం. అడిగితే లభించేది బహుమతి ఎలా అవుతుంది? మీరే కొంచెం ఆలోచించొచ్చు కదా. మీ భార్య ఈరోజు ఏం కోరుకుంటుందో. మేం మీకేదైనా బహుమతి ఇవ్వాలని మీరు అంటున్నారు. అది మీకు నచ్చాలి అంటున్నారు. కానీ ఆ బహుమతి ఏమిటో మీరు మాకు చెప్పను అంటున్నారు. మీరు అనేది ఏంటంటే మేము మీ మనసులో ఉన్న మాటని చెప్పకుండానే అర్థం చేసుకోవాలంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అదెందుకు సాధ్యం కాదు? నేను మీ మనసులో మాట అర్థం చేసుకున్నప్పుడు మీరు నా మనసులో మాట ఎందుకు అర్థం చేసుకోలేరు? మీరు జగముండి బద్ధకస్తులు మీరు. చూడండి, ఎక్కువ సమయం మిగల్లేదు. తొందరగా ఆలోచించండి. రాజావారు, చంద్రుడు ఇంకా కనిపించడం లేదేంటి? మా కడుపులో ఎలకలు ఆటకి ముగింపు రాసేస్తున్నాయి. రాణాగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను వారిని మరీ ఎక్కువగా ఆట పట్టించేశానా? కానీ ఆయన అలా చేయరు కదా. ఇక్కడ నేను ఆకలిగా ఉంటే వారెక్కడికో ఎందుకు వెళ్తారు? అంతగా ఆకలిగా ఉంటే మా చేత్తో ఏదైనా తినొచ్చు కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.